East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజు రోజుకి మరింత విషాదంగా మారుతోంది. రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. ఇప్పటికే ఈ కేసు 37వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజు ఆశతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు నిరాశే మిగులుతుంది. అయితే ఈ రోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞానేశ్వరి కనిపించకుండా 37 రోజులు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పాప ఆచూకీపై స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. ప్రతి ఉదయం ఈ రోజైనా పాప వస్తుందేమో అనే ఆశతో ప్రారంభమవుతుంది ఆ తల్లిదండ్రులకు దినచర్య. ప్రతి రాత్రి అదే నిరాశతో ముగుస్తోంది. చిన్నారి కోసం కుటుంబం పడుతున్న ఆవేదన స్థానికులను కూడా కలిచివేస్తుంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రం పర్వదినం కావడం, జ్ఞానేశ్వరి జన్మ నక్షత్రం కూడా ఆరుద్ర నక్షత్రమే కావడంతో తల్లిదండ్రులు తుని గౌరపేటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివయ్య ఆశీస్సులతో తమ కుమార్తె సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోవాలని కన్నీటి కళ్లతో ప్రార్థించారు. పూజల సమయంలో కుటుంబ సభ్యులు భావోద్వేగ దృశ్యాలు ఇప్పుడు అక్కడున్న వారిని కూడా కదిలించాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శివుని అనుగ్రహంతో జ్ఞానేశ్వరి క్షేమంగా ఉంటుందని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. మరో 10 నుంచి 15 రోజుల్లో చిన్నారి తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇవి పూజారి వ్యక్తిగత ఆధ్యాత్మిక విశ్వాసం ఆధారంగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే. దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇక మరోవైపు పోలీసులు జ్ఞానేశ్వరి కోసం తమ దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నారు. చిన్నారి ఆచూకీపై ఎలాంటి అధికారిక సమాచారం వచ్చినా వెంటనే ప్రజలకు తెలియజేస్తామని అధికారులకు చెబుతున్నారు. 37 రోజులుగా తమ కూతురు కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి త్వరలోనే శుభవార్త అందాలని అందరూ కోరుకుంటున్నారు. జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలని మనము ఆశిద్దాం. పాపది కూడా ఆరుద్ర నక్షత్రం కాబట్టి తన పేరుని నచ్చించి పూజ చేయించుకోవడానికి వచ్చాను. వస్తుందన్న నమ్మకం అయితే నాకుంది. ఈరోజు కాకపోతే రేపైనా మా దగ్గరికి వస్తా అది అన్న నమ్మకం, ఆశ అయితే ఉంది. అసలు ఎక్కడెక్కడ ఈ మధ్యలో గణేష్ కూడా తిరగడం జరిగింది. కొండల్లో తిరిగాడు, ఏ ఏరియాలో తిరిగాడు, అసలు ఎలా? మా అక్కడ ఎక్కడని ఏం కదండి, మాకు తనకి ఎంతైతే ఏరియా తెలుసో కొండలన్న పైన కొన్ని షెడ్లు, ఆవుల షెడ్లు అలాంటివి కొండల ఏరియాలోని తిరిగాడు సార్. మా చుట్టుపక్కల ఏరియా తనకి ఎన్ని ప్లేసులు అవుతున్నాయో అన్ని ప్లేసుల్లోనే తిరిగాడు. కాకపోతే ఆ చిక్కి దొరకలేదు. అయితే పూజారులు చెప్పే ప్రకారం అయితే మీ ఉన్న ఒక 40 కిలోమీటర్స్ లోపు ఈ సరౌండింగ్లోనే ఉంది అని ఏ పూజారి దగ్గరికి వెళ్ళినా లేదంటే ఏ దేవుడి దగ్గర అదే చెప్తున్నారు. పూజారులు జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే 40 కిలోమీటర్ల లోపలనే ఉంది పాప. కుటుంబ సభ్యులు రోజు ఇక్కడికి వచ్చి పూజారి ఏమన్నారు? వస్తుందమ్మా పాప వచ్చేస్తుంది. ఈరోజు కానీ పాప మా దగ్గర ఉంటే ఆ పాపనే తీసుకొచ్చి పూజ చేయించాలి, అభిషేకం చేయించాలి. పాప లేని ఆ నక్షత్రం కాబట్టి రోజైతే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే పాపే కానీ ఉండిలా ఉంటే పాపనే తీసుకొచ్చి అభిషేకం చేద్దాం అన్న మనసులో ఆ తల్లి మా భవాని మా అల్లుడు అనుకునేవారు. రాత్రి నుంచి అదే మాట్లాడుకున్నాం మేము కూడాను. నిన్న వేరే జ్యోతిష్యుడి దగ్గరికి కూడా వెళ్తే పాప అయితే బతికే ఉంది, ఖచ్చితంగా వస్తుంది. పాప నక్షత్రం కూడా మంచిది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పాప అయితే బ్రతికే ఉంది, ప్రాణాలతో ఉన్నది, మీరేం భయపడవసరం లేదు అలా అని చెప్పేసి ఒక స్వామీజీ గారు చెప్పారు. పాప ఎక్కడో కూడా ఉందని అనుకుంటున్నాను. ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఈరోజు ఆరుద్ర నక్షత్రం పాపది. సోమవారం నుంచి ఎక్కడున్నా దొరుకుతుంది దేవుని ముఖ్యంగా. ఈ మధ్యలో పోలీసులు ఏమైనా చెప్పారా మీకు ఈ వారం రోజు? ఇంకా ఏమి చెప్పలేదు. పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నాం అంటున్నారు, ఇంకా ఏమి చెప్పలేదు. ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. అయితే నిన్నగాక మొన్న చూసినటువంటి పరిస్థితి అయితే మీరు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా అక్కడ పోస్టర్లు పట్టుకుని తిరగడం జరిగింది. ఆ ఏరియాలో కూడా మీకు ఏదైనా ఆచూకీ లభించినట్లేనా? ఏమీ దొరకలేదు. అంటే ఎక్కడన్నా కనిపిస్తుందా లేదంటే ఎవరన్నా తోటలో తీసుకుని కనిపిస్తుందా అని ఎంక్వైరీ అని అడిగి ఉన్నాం. ఎక్కడ ఎవరికి తెలియదు, చూడలేదు. చూస్తే చెప్తాము, ఫోన్ చేస్తాము.